హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాప మనోహరితో మాట్లాడిన తర్వాత అనాథ శరణాలయానికి రీచ్ అవుతుంది. ఆరు పాప ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న బాగి వచ్చిన వెంటనే పాపం ఆరు పాపని హక్ చేసుకొని, బుజ్జమ్మ ఫస్ట్ డే ఎలా ఉంది స్కూల్ అని అడుగుతుంది. ఓ చాలా బాగుంది మమ్మీ, నిజం చెప్పాలంటే నాకు అక్కడ ఫస్ట్ డేనే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఒక మేజర్ అంకుల్ని కూడా కలిశాను అని అంటారు. మేజర్ అంకులా అని అనగానే ఇంక వెంటనే రాజుగారు అలా సైగ చేస్తారు. ఓ ఆయన చూసిందా? అవును, ఆయన ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఎవరు? మేజర్ అంకులా? చాలా స్టిఫ్గా ఉన్నారు. అసలు ఆ అంకుల్ని చూస్తే నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆయన నా వైపు ఎంత ప్రేమగా చూశారో అని అంటుంది పాపం ఆరు పాప. అవును, ఎందుకంటే ఆయన నీది విడతీయనని బంధం. నా వల్లే నువ్వు ఆయనకి దూరం అయ్యావు అని మనసులో అనుకుంటుంది బాగి. ఇంకా అలా పాపం హ్యాపీగా బాగి అయితే పాపని ఫ్రెష్ అయ్యేలా చేసి ఇంక భోజనం తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూడాలనుకున్నాను, చూడలేకపోయాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అంజు స్కూల్కి వచ్చి ఎలా అయినా ఆరు పాపతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. డాడ్ని అడిగితే ఆ పాప ఒక అనాథని అమ్మ పేరు పెట్టారు అంటున్నారు. అమ్మ పేరు పెడితే ఏంటి? అమ్మ పేరుని విని చాలా రోజులైంది కదా, కాబట్టి నేను ఆ పాపతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆ అరుంధతి అని ఇంకా ఆరు పాపను వెళ్ళి పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఆరు పాప అంజుని చూడగానే హాయ్ అక్క అని చెప్పి ఇంకా ఇద్దరు ఆరు పాప అంజు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అవును, నిన్ను అందరూ ఏమని పిలుస్తారు అని అనగానే నన్ను బుజ్జమ్మ అంటుంది అని చెప్పనగానే ఒక్కసారిగా అంజు షాక్ అవుతుంది. ఏంటి బుజ్జమ్మనా? మేము ఎలా మా బుజ్జమ్మని పిలుస్తామో, వీళ్ళ దగ్గర కూడా బుజ్జమ్మ అని పిలవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం అంజు. ఇంకా అంజు రోజు వచ్చి ఆరు పాప గురించి ఆనంద్, ఆకాష్, అమ్ము వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఆ పాపని చూస్తే మన బుజ్జమ్మే గుర్తొస్తుంది అని చెప్పడంతో పాపం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ దేవుడు ఇన్ని రోజులు మనకి మనశ్శాంతిని దూరం చేశాడు. ఇప్పుడు నీకైనా ఆ పాప ద్వారా హ్యాపీగా మనశ్శాంతి దొరుకుతుంది. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ టైం చూసుకొని పాపని ఇంటికి తీసుకురా, నువ్వు చెప్తుంటే మాకు కూడా చూడాలనిపిస్తుంది అని అంటారు. వెంటనే అంజు ఆ ఐడియా మర్చిపోయారా, నెక్స్ట్ సండే ఏంటి అని అంటారు. నీ బర్త్డే అని అంటుంది అమ్ము. ఆ నా బర్త్డే కదా, ఆ రోజు ఆ ఆరు పాపని ఇంటికి తీసుకొస్తాను అని అంటారు. ఓ గుడ్ ఐడియా, కానీ వాళ్ళు పంపిస్తారా అని అడుగుతారు. రాజు తాతయ్య ఎప్పటి నుండో మనకు తెలిసిన వారే కదా, రిక్వెస్ట్ చేస్తే ఒక 1 అవర్ అయినా పంపిస్తారు. అప్పుడు ఆరు పాపని ఇంటికి తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను అని అంటుంది అంజు. ఓకే ఓకే, అయితే నీ బర్త్డే రోజు మనం పాపను చూస్తామన్నమాట అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా పిల్లలందరూ. ఇంకా అలా డేస్ అయితే గడుస్తూ ఉంటే మనోహరి మాత్రం బాగి, నాకు తెలియకుండా అనాథ శరణాలయంలో దాక్కుంటావు కదా, ఇప్పుడు చూడు, నిన్ను అక్కడి నుండి అక్కడికి పైకి పంపిస్తాను. నువ్వు పైకి వెళ్ళాలి అంటే కొన్ని కారణాలు ఉండాలి కదా, ఆ కారణాన్ని నీ పైకి నెట్టేస్తాను. నిన్ను ఊరికే చంపేస్తే ఏమొస్తుంది నాకు, కాబట్టి నీపై బలమైన నింద వేసే నిన్ను పైకి పంపిస్తాను అని మనోహరి ఇంకా కావాలనే బాగి పాపని అనాథని చేసి చనిపోయినట్టు క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మనోహరి. అదే రోజు అంజు బర్త్డే రావడం వల్ల ఇంకా అలా పాపం అంజు రెడీ అయి కిందకు వస్తుంది. మనోహరి ఏయ్ ఏంటి అని అంటుంది. ఈరోజు నా బర్త్డే అని అంటుంది అంజు. అయితే నన్నేం చేయమంటావు? ఇప్పుడు నీకోసం కేక్ తీసుకురావాలా? మీకు ఇంట్లో అన్నం పెట్టడమే ఎక్కువ అని అంటుంది మనోహరి. అవునవును, ఇంట్లో ఎవరికి అన్నం పెట్టడం ఎక్కువ మాకు తెలుసా ఆంటీ అని అంటుంది అంజు. ఏం మాట్లాడుతున్నావు అంజు అని అంటారు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఆంటీ, ఎందుకంటే ఇది మా ఇల్లు. మా డాడ్, మా అమ్మ మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. మా అమ్మ తర్వాత మిస్ అమ్మ మమ్మల్ని అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ తర్వాత మీరు వచ్చారు, మీరు కనీసం హీనంగా చూస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఎప్పటి నిండో ఉంటున్నది మీరే కదా ఆంటీ అని అంటుంది అంజు. నీకు ఈ మధ్య బాగా మాటలు ఎక్కువయ్యాయి అని అంటుంది మనోహరి. అదే టైంకి అమర్ బయటికి రావడంతో ఇంకా అంజుని రెడీ అయి చూస్తాడు. అంజు ఇలారా అని దగ్గరికి పిలిచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి చెప్తాడు. థ్యాంక్ యూ డాడ్. డాడ్, నేను ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను డాడ్, కానీ మనోహరి ఆంటీ బర్త్డే ఎందుకు, కేక్ వేస్ట్ అంటున్నారు డాడ్ అని ఇరికిచ్చేస్తుంది. ఒక్కసారిగా పిల్లలందరూ నవ్వుకుంటుంటే మనోహరి కోపంగా చూస్తుంది.
అమర్ నేను అలా అనలేదు అమర్ అని అనేసరికి మనోహరి పిల్లల విషయంలో నో కాంప్రమైజ్. ఇవాళ ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేద్దాం, చుట్టుపక్కల పిల్లలందరూ వస్తారు అని అంటారు అమర్. డాడ్ డాడ్ కేవలం చుట్టుపక్కల వాళ్ళే కాదు, మా స్కూల్లో ఫ్రెండ్స్ని కూడా పిలవచ్చా అని అడుగుతుంది. ఓకే, ఇన్వైట్ చేయి అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎస్ ఎస్, ఇప్పుడు ఆరు పాప కూడా ఇంటికి వస్తుంది అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట పిల్లలందరూ. మనోహరి ఏం ప్లాన్ చేస్తుందో, అయినా ఇప్పుడు దీనికి బర్త్డే అని పక్కకి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా అప్పుడే ఈవినింగ్ అవుతుంది. ఇంకా అంజు పాపం ఫోన్ చేసి, రాజు తాతయ్య ప్లీజ్ ఆరు పాపని ఇంటికి పంపించండి, తన్ని అమ్ము ఆనంద్ వాళ్ళు చూడాలనుకుంటున్నారు, ప్లీజ్ తాతయ్య అని చెప్పి ఇంకా బ్రతిమలాడేసరికి, సరేమ్మా నేను తీసుకొస్తానులే పాపనని చెప్పి ఇంకా అలా ఆ అరుంధతిని బర్త్డే పార్టీకి తీసుకువెళ్ళాలని బాగీకి కూడా చెప్తారు. బాగి ఏమో పాపం చక్కగా రెడీ చేస్తుంది. అక్కడ నువ్వు చాలా కుదురుగా ఉంటావు, నాకు నీ గురించి తెలుసు, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా అని చెప్పి పాపని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆరు పాప వెళ్ళబోతుంటే ఒక్కసారిగా రాజుగారికి గుండెల్లో నొప్పి వచ్చినట్టు అవుతుంది. బాగి అయ్యో రాజుగారు ఏమైందని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఇవాళ పొద్దున్నుండి చాలా అలసటగా ఉంది అని అంటారు. అయ్యో మీరేం కంగారు పడకండి అని పాపం ట్యాబ్లెట్ తీసుకొస్తుంది. బాగి అమ్మా నేను ఇవాళ బర్త్డే పార్టీకి వెళ్ళండిలే అని అంటారు. అయ్యో లేదు పాప, నువ్వు వెళ్ళాలి, నీకోసం అక్కడ అంజు అక్క వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు, నేను తీసుకెళ్తానని లోపు రాజుగారు వద్దండి, ఇప్పటికే మీరు మా వల్ల చాలా సఫర్ అవుతున్నారు, నేనే పాపని తీసుకెళ్తాను అని బాగీనే పాపం అలా మాస్క్ వేసుకొని అయితే పాపని తీసుకువెళ్తుంది. ఇంకా దొంగతనంగా మాస్క్ వేసుకొని అమర్ వాళ్ళ ఇంటికి బాగి పాపని తీసుకొస్తుంది. ఇంక పాపని అలా తీసుకొచ్చి కరెక్ట్గా అక్కడ వదిలిపెట్టి, అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా లోపలికి రానేసరికి, వద్దు వద్దు నువ్వు వెళ్ళు, అక్కడ జాగ్రత్తగా ఉండాలి సరేనా అని చెప్పి పంపించబోతుంటే అప్పుడే రాథోడ్, మేడం మీరెవరు అని అడుగుతారు. నేను అనాథ శరణాలయంలో అని అనేసరికి, మేడం ఇవాళ మా మంజు పాప బర్త్డే, మీరు కూడా అక్కడ వార్డెన్ అని నాకు అర్థమవుతుంది, లోపలికి రండి మేడం అని రాథోడ్ బాగీని లోపలికి రమ్మంటాడు. పాపం బాగీ ఏమీ చేయలేక ఇంకా అలా లోపలికి వస్తుంది. అమర్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. బాగీ ఏమో ఒక మాస్క్ లాంటిది లైక్ బుర్ఖా లాంటిది వేసుకోవడం వల్ల బాగీని ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేరు. పాపం బాగీ ఏమో తన కళ్ళతో అమర్ని పిల్లల్ని అందరినీ చూసుకుంటూ ఉంటుంది. అలా ఇంకా బాగి పాపం వాళ్ళ వైపు కళ్ళతో చూస్తూ ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. ఇంకా అంజుకి దగ్గరుండి కేక్ కట్ చేపిస్తుంటే ఆరు పాప కూడా అందరూ హ్యాపీగా చూడాలని అందరికీ ఆరు పాపని పరిచయం చేస్తుంది. ఇంకా ఆరు పాప వాళ్ళందరితో త్వరగా కలిసిపోయి హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటుంది. ఇంకా అమర్ కరెక్ట్గా అలా క్రాస్ అయి వెళ్ళబోతుంటే అరుంధతి ఫోటో కనబడుతుంది. అరుంధతి ఫోటో ఎదురుగా అమర్కి బాగి తనని పిలుస్తున్నట్టు, తన గుండె చెప్పుడు వినపడినట్టు అనిపిస్తుంది. వెంటనే అలా అమర్ వెనక్కి తిరిగి బుర్ఖాలో ఉన్న బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి కళ్ళని గమనిస్తాడు అమర్. పాపం అలా బాగి ఏమో అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా అదే టైంలో అమర్ మీరు అని అడిగేలోపు నేను అనాథ శరణాలయం తరపు అని చెప్పి ఇంకా వాయిస్ మార్చి మాట్లాడుతుంది. ఓ అవునా, కానీ ఈ కళ్ళని అని అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా మనోహరి అమర్ అలాంటిదేమీ లేదు అమర్ అని చెప్పి తను పంపించబోతుంటే ఒక్కసారిగా అరుంధతి ఫోటో నుండి ఒక పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి వల్ల బాగి ఫేసుకున్న బుర్కా అనేది బయటికి ఓపెన్ అయిపోతుంది. బాగీని అందరూ చూస్తారు, అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు. ఒక్కసారిగా బాగీని చూసి షాక్ అయిపోతారు అమర్ అండ్ ఫ్యామిలీ. ఇంకా వెంటనే అమర్ అలా బాగీ దగ్గరికి వచ్చి బాగీ అని బాగీని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా పాపం బాగి చాలా ఎమోషనల్ అవుతుంది. వెంటనే అమర్కి అంతా గుర్తొచ్చి వెనక్కి జరుగుతాడు. బాగి ఎందుకు ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు బాగి, ఎందుకు అని అడుగుతారు. వెంటనే బాగి ఏమండి అంటే అది అని అనేలోపు ఇంకా పాపం అలా చూస్తూ ఉంటాడు రాథోడ్. మిస్ అమ్మ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఎంత ఎంత దుర్మార్గంగా అయిందో తెలుసా, నువ్వు వెళ్ళాక ఇండ్లు కలే మారిపోయింది, ఎందుకు మిస్ అమ్మా ఎందుకు అబద్ధం చెప్పావు అని అడగగానే ఇంక పాపం అలా ఎందుకు వెళ్ళిపోయావు అంటే బాగి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుంది. బాగి నువ్వు నేను నచ్చక వెళ్ళిపోయావా, నేను నిన్ను ట్రీట్ చేసిన విధానానికి వెళ్ళిపోయావా, లేకపోతే బాధ్యత వదిలేసి వెళ్ళిపోయావా అని అడగగానే లేదండి లేదు, బాధ్యత వదిలేసి వెళ్ళిపోలేదు, కానీ
హమ్ము అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా అలా మనోహరి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగీ నిజం చెప్పేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. ఇంక వెంటనే అమర్ అరుంధతి ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి, హారు ఫోటో ప్రమాణం చేసి చెప్పు, హారు సాక్షిగా చెప్పు, నాపై ఒట్టేసి చెప్పు, ఎందుకు ఇలా చేశావు అని అడగగానే పాపం ఇంకా అరుంధతి ఫోటోపై అమర్పై ఒట్టేమనగానే బాగి నిజం చెప్పేస్తుంది. అంటే అమ్ము ప్రాణాల కోసం, అమ్ము ప్రాణాలు కాపాడడం కోసం పంతులు గారు గండమని చెప్పడం వల్లే ఇలా వెళ్ళిపోయానని చెప్పడంతో ఇంక వెంటనే అమర్ పాపం బాగి వైపు చూస్తూ, బాగి నువ్వు ఇంతలా మూఢనమ్మకాల్ని నమ్ముతావని నేను అస్సలు అనుకోలేదు. ఏదైనా సమస్య అయినా కష్టమైన సుఖమైనా కలిసే పోరాడాలి. మన పిల్లల జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి. అలాంటిది ఎందుకు ఎందుకు ఇలా చేసావు? నాతో ఒక్క మాట చెప్పుంటే నేను నిన్ను ఇదా ప్రాబ్లంలోకి రానిచ్చేవాడిని కాదు కదా బాగి అని పాపం అలా ఇంకా అమరైతే చాలా హ్యాపీగా బాగిని దగ్గరికి తీసుకుంటాడు. అదంతా చూస్తూ మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా బాగి అండ్ పాప కూడా ఇంట్లోనే ఉండిపోవాలని అమర్ చెప్పడంతో హ్యాపీగా వాళ్ళింట్లోనే ఉంటారు బాగి అండ్ ఆరు పాప. ఇదంతా చూస్తూ మనోహరి పక్కకు వెళ్తుంది. మనోహరి చెంబ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన బాగి అయితే వింటూ ఉంటుంది. మనోహరి ఏంటిది మనోహరి, మనమంతా ఫేక్గా సృష్టించి కావాలనే గండం ఉందని చెప్పి దోషం ఉందని చెప్పి పాపని అమర్ని 7 ఏళ్ళు దూరంగా ఉండేలా చేశాం. బాగి శాశ్వతంగా దూరం అయిపోవాలని నువ్వు అనుకున్నావు, కానీ అలా జరగకుండా బాగి మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వచ్చేసింది. దీని అర్థం ఏంటి? ఏంటి మనోహరి, నువ్వు ఓడిపోయినట్టేనా అని అంటారు. లేదు చంబా, నేను ఓడిపోను. ఎందుకంటే ఆ బాగి ఇప్పుడు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా విజయం నాదే అవుతుంది చంబా, ఖచ్చితంగా నాదే అవుతుంది. ఎలా అయితే ఇప్పుడు అమర్ బాగీలు కలిశారో మళ్ళీ ఏదో ఒక గండం పేరు చెప్పి బాగీని దూరం పంపించలేనా అని అంటుంది మనోహరి. ఆ మాటలు విన్న బాగి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే మనోహరి కావాలని ఇలా చేసిందనమాట. మనోహరి వల్లే నేను దూరంగా ఉన్నాను, కానీ మనోహరికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను, చెప్పి తీరుతాను అని చెప్పి ఇంకా అలా బాగి అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి టెంపుల్కి రీచ్ అవుతారు. వెళ్ళి చాలా ఏళ్ళ తర్వాత అంటే 5 ఏళ్ల తర్వాత తన భార్య తన బిడ్డ తన దగ్గరైనందుకు అమర్ చాలా హ్యాపీగా గుడికి తీసుకువెళ్తాడు అందరినీ. ఇంకా మనోహరి వాళ్ళు కూడా అలా గుడికి వచ్చేసరికి అప్పుడే కరెక్ట్గా ఒక స్వామీజీ అయితే మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ బాగి అలా షాక్లో ఉండిపోతుంది. మనోహరిని చూసి, చూడమ్మా, ఎప్పుడైనా పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. నువ్వు అందరి ద్రాక్ష కోసం ఆశపడుతూ పెళ్ళి గురించి పక్కన పెడుతున్నావు, నీ పెళ్ళిని దాచిపెడుతున్నావు, నీ పెళ్ళిని దాచిపెడుతున్నావు అని స్వామీజీ చెప్పగానే ఒక్కసారిగా అమర్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా బాగి ఇదే కరెక్ట్ ఛాన్స్ అని, ఏంటి మనోహరి, పెళ్లి గురించి దాచిపెడుతున్నావు అంటున్నారు, నువ్వు ఆయన దగ్గర నీ పెళ్లి గురించి ఏమైనా దాచిపెడుతున్నావా అని అడుగుతుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్తో బాగి, ఏవండి విన్నారు కదా, స్వామీజీ కూడా మనోహరి పెళ్లి గురించే చెప్తున్నారు. అలాంటప్పుడు మనం మనోహరి పెళ్లి గురించి ఆలోచించాలండి. ఎందుకంటే పాపం మనోహరి, నేను ఈ 5 ఏళ్ళు పిల్లల్ని చూసుకోలేకపోతే తనే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంది. అంత మంచి మనోహరికి మనం పెళ్ళి అనే గిఫ్ట్ ఇవ్వాలండి. తనకు ఒక మంచి పెళ్లి సంబంధాన్ని మనమే చూసి తీసుకురావాలి అని అంటుంది బాగి. ఇంకా అలా అందరూ ఇంటికి రీచ్ అవుతారు. మనోహరి దగ్గరికి వచ్చి అమర్, మనోహరి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది అనుకుంటున్నాను. నీకు నేను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా పిల్లల కోసం 5 ఇయర్స్ నీ లైఫ్ని వేస్ట్ చేసుకున్నావు. కాబట్టి నీకు ఒక మంచి మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది. అమర్ ప్లీజ్, నాకు పెళ్ళి ఇష్టం లేదు అమర్ అని అంటుంది. ఎందుకు ఎందుకు ఇష్టం లేదు మనోహరి, అయినా నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా అని అంటారు అమర్. అప్పుడు వెంటనే బాగి వచ్చి, ఏమో మనోహరి ఎవరినైనా ప్రేమిస్తుందేమోనండి అని అంటుంది. ఇంకా మనోహరి అలా బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మనోహరి, ఒకవేళ నువ్వెవరైనా లవ్ చేస్తే నిరభ్యంతరంగా నాకు చెప్పొచ్చు, అప్పుడు నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాను, మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేస్తాను అని అంటారు. ఇంక వెంటనే అలా బాగి, ఏమండి ఆయన ఎవరో మీకు తెలిస్తే మీరు కోప్పడతారని మనోహరి ఇన్ని రోజులు దాచిపెట్టింది, అతను ఎవరో కాదండి, రణ్వీరే అని అంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఏంటి రణ్వీరా అని అంటారు. అవునండి రణ్వీరే,
నేను చాలాసార్లు వీళ్ళని గమనించాను. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం. కాకపోతే రణ్వీర్కి ముందే పెళ్ళయిందని, అదీ కాకుండా రణ్వీర్ విషయంలో మనకి కొన్ని గొడవలు ఉన్నాయని మనోహరి మీతో ఆ విషయాన్ని చెప్పడం ఆలోచించింది అని అంటుంది. ఇంక మొత్తం గుర్తు చేసుకుంటాడు అమర్. మనోహరి రణ్వీర్ ఇద్దరు మాట్లాడుకోవడం, క్లోజ్గా ఉండడం అదంతా గమనిస్తాడు మనోహరి. ఇంక నువ్వేం భయపడద్దు, నీ పెళ్లి రణ్వీర్తో ఖచ్చితంగా జరుగుతుంది. నేను వెళ్ళి కస్టడీలో ఉన్న రణ్వీర్ని రిలీజ్ చేసి తీసుకొచ్చి ఖచ్చితంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అమర్ అక్కడిని వెళ్ళిపోతుంటే ఇంకా మనోహరి కోపంగా బాగి వైపు చూస్తుంటే, ఏంటి మనోహరి, ఓ 5 ఏళ్ళు ఫేక్గా నన్ను ఈ ఇంటికి దూరం చేశాను, ఇంకా నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉండొచ్చు అనుకున్నావా? చూడు, ఎప్పటికైనా కొన్ని బంధాలు అనేవి ఎంత విడతీయాలన్నా అవి కలిసే ఉంటాయి. నాకు మా ఆయనకి ఇలాగా నువ్వు కూడా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి పోవాలి అని నన్ను తరిమేశావు. కానీ నేను ఇప్పుడు నిన్ను శాశ్వతంగా తరిమేస్తున్నాను. రణ్వీర్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు మనోహరి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా రణ్వీర్తో తన పెళ్ళి మళ్ళీ ఫిక్స్ అయినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇంకా అలా పాపతో అమర్ అండ్ పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటూ తన పాప అండ్ భార్య బాగి ఇద్దరు ఇంటికి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.